నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నిన్నటిదాకా పొత్తు ధర్మాన్ని పాటించిన ఆ నేతలు పాత వివాదాల్ని తెరపైకి తీసుకొస్తున్నారా? కడుపులో కత్తులు పెట్టుకుని ఇన్నాళ్ళు కలిసి మెలిసి ఉన్నట్టుగా వాళ్ళు నటించారా? ఆ సెగ్మెంట్లో టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే వర్సెస్ జనసేన జూనియర్ నేత మధ్య పాత వైరం మళ్ళీ రాజుకోవడానికి అసలు కారణం ఏంటి? ఇరు పార్టీల మధ్య నెలకొన్నటువంటి విభేదాలకు అసలు రీజన్ పాత వైరమేనా, లేక మరేదైనా కారణం ఉందా? ఒకవేళ పాత వైరానికి కొత్త టచ్ ఇచ్చిన అంశం ఏంటి? లెట్స్ వాచ్ దిస్. కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గంలో టీడీపీ జనసేన మధ్య వివాదం రాజుకుందా అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. జగ్గంపేట జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తుమ్మెలపల్లి రమేష్ ఆధ్వర్యంలో పెహల్గాంలో ఉగ్రమూకల దాష్టికంలో మృతి చెందిన వారికి నివాళులర్పించే కార్యక్రమానికి నిర్వహించారు. జగ్గంపేట సెంటర్లో మానవహారం నిర్వహించారు. అయితే అదే సమయంలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ వెళ్తుండటంతో స్థానిక ఎస్ఐ రఘునందరావు జన సైనికులను పక్కకు జరగాలని చెప్పి ఎమ్మెల్యే వాహనాలు వెళ్లేందుకు చర్యలు చేపట్టారు. ఒక పక్క తాము కార్యక్రమం చేస్తుంటే పోలీసులు ప్రవర్తన సరికాదంటూ తుమ్మెలపల్లి రమేష్ ఎస్ఐపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే జన సైనికులు ఎస్ఐ రఘునందనరావును రౌండప్ చేసి నినాదాలు చేశారు. దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా తుమ్మెలపల్లి రమేష్ తాము కార్యక్రమం చేస్తుంటే ఎవరైనా ఆగాల్సిందేనని, మొన్న మధ్య ముఖ్యమంత్రి చంద్రబాబు పుట్టినరోజు వేడుకలు చేసిన సమయంలో రోడ్లు బ్లాక్ చేయలేదని పోలీసులను నిలదీశారు. అయితే జరిగిన విషయాన్ని పెద్ద రాదంతం చేయాల్సిన అవసరం లేదని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ వర్గం వాదన కాగా, తమకు సరైన ప్రాధాన్యత ఇవ్వడం లేదని తుమ్మెలపల్లి రమేష్ వర్గీయులు చెబుతున్నారు. ఇక ఈ వివాద వెనుక అసలు కారణం వేరే ఉందని నియోజకవర్గంలో వినిపిస్తున్న టాక్. అయితే ఈ వ్యవహారంపై పాత వైరం ఉందనే వాదన వినిపిస్తుంది. తుమ్మెలపల్లి రమేష్ కాపు ఉద్యమ మాజీ నేత, వైసీపీ నాయకుడైన ముద్రగడ పద్మనాభిరెడ్డికి ప్రధాన అనుచరుడిగా వ్యవహరించేవారు. జిల్లా స్థాయిలో పొలిటికల్గా పెద్ద గుర్తింపు లేకపోయినా జగ్గంపేట నియోజకవర్గంలో కాస్తంత ఆదరణ ఉన్న నాయకుడు. ఇక సీనియర్ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూతో ఆయనకున్న వివాదం విషయానికి వస్తే 2009 ఎన్నికల్లో జ్యోతుల నెహ్రూ ప్రజారాజ్యం పార్టీ తరపున పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో 789 ఓట్ల స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యారు. అందుకు తుమ్మెలపల్లి రమేష్ కారణమైనది జ్యోతుల నెహ్రూ వర్గీయుల వాదన. మరోవైపు ఇటీవల జరిగిన 2024 ఎన్నికల్లో సైతం ఓటమి పార్టీగా పొత్తు ధర్మం ప్రకారం తెలుగుదేశం పార్టీకి సహకారం అందించలేదని అంటున్నారు సైకిల్ పార్టీ నేతలు. ఇది పాత కథ కాగా, తాజా వివాదం విషయానికి వస్తే పంపకాల విషయంలో ఇరు పార్టీల మధ్య తలెత్తిన వ్యవహారం అంటున్నారు పరిశీలకులు. జగ్గంపేట నియోజకవర్గంలో జరుగుతున్న ఇల్లీగల్ మైనింగ్ వ్యవహారంలో ఇరు పార్టీల నేతల మధ్య నెలకొన్న విభేదాలే ఈ రగడకు అసలు కారణం అంటున్నారు విశ్లేషకులు. మెట్ట ప్రాంతం నియోజకవర్గమైన జగ్గంపేటలో అపారమైన గ్రావెల్ నిల్వలున్నాయి. వీటిపై కన్నేసిన టీడీపీ నేతలు గత కొంతకాలంగా ఎడాపెడా అక్రమంగా గ్రావెన్ మైనింగ్ నిర్వహిస్తున్నారట. రాత్రి పగలు తేడా లేకుండా గ్రావెన్ తవ్వకాలు ద్వారా కోట్లాది రూపాయలు దోచుకుంటున్నారనేది జన సైనికుల వాదన. ప్రభుత్వ అధికారులు పలుసార్లు హెచ్చరించినా పెడచెవిన పెట్టి అటవీ ప్రాంతాన్ని కొల్లగొడుతున్నారట టీడీపీ నేతలు. ఈ వ్యవహారాన్ని జనసేన పార్టీ పేదల దృష్టికి ఈ అక్రమ మైనింగ్ వ్యవహారాన్ని తీసుకువెళ్లే యోచనలో ఉన్నారట ఈ పార్టీ నేతలు. అయితే గత 6 నెలలుగా జగ్గంపేట నియోజకవర్గంలో జరుగుతున్న అక్రమ మైనింగ్ వ్యవహారంలో పంపకాల విషయంలో ఏర్పడిన విభేదాలు అసలు వివాదానికి కారణమన్న వాదన కూడా నియోజకవర్గంలో వినిపిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ జనసేన పార్టీ మధ్య నెలకొన్న విభేదాలకు భిన్నంగా ఉన్న జగ్గంపేట పంచాయతీపై ఇరు పార్టీల అధిష్టానాలు ఏ విధంగా స్పందిస్తాయనేది ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో చర్చనీయాంశంగా మారింది. అక్రమ మైనింగ్ వాటాల్లో తేడా వస్తే దాన్ని పార్టీల వివాదంగా మార్చుకుంటారా అని సామాన్యులు ముక్కున వేలేసుకుంటున్నారట. ఈ అక్రమ మైనింగ్ రగడ ఎటు దారి తీస్తుందో చూడాల్సి ఉంది. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ
మీ ఉత్తమ అభిరుచికి